వెల్కమ్ టు ముదిగొండ టీవీ. అందరూ ఎదురు చూస్తున్నాం ఈ కార్యక్రమం. ఒక్కో రోజు ఒక్కోసారి ఒక్కో వీడియో ప్రత్యేకత అని చెప్పాను. ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు ఏమవుతాయంటే దేవుడి గురించి జ్యోతిషం రెండు రాగానే ఒక డిబేట్ అవుతుంది. అది యుగాలు గడిచినా అంతే. యుగాల్లో ఉంది, అక్కడ కూడా ఉంది. వచ్చి ఎక్కడ రామి శ్రీహరి అంటారు హిరణ్యకశిపుడు, కానీ ప్రహ్లాదుడు వినడు కదా. ఇక ఇదే ఎండింగ్ అవుతుంది. చివరికి స్తంభం నుంచి బయటకు వస్తాడు ఉన్నానే అని చెప్పేసి. సో ఆ రోజుల్లో కూడా మీ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో ఒక క్వశ్చన్ దాంట్లో వచ్చింది. ఇట్లా ఎన్నో పురాణాలు అప్పుడప్పుడు ఉన్నాయి, కానీ చివరికి మళ్ళీ అది సుఖాంతమై రుజువు అవుతుంది. కమింగ్ టు జ్యోతిషానికి ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఈ పరిస్థితులు కనుక చూసుకుంటే ఇంకా అప్పుడప్పుడు అట్లా పడిలేచిన కెరటన్లాగా వచ్చేసి అప్పుడప్పుడు ఇది సైన్సా కాదనటం, లేదా మన ఇండియాలో అటు నార్త్ నుంచి నేను బాంబే, ఢిల్లీ, కలకత్తా ఎన్నో ఇంటర్నేషనల్ సెమినార్స్ ఎన్నో అటెండ్ అయ్యాను. మనకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఇండియాకి ఫారెన్కి అని అంటే అస్ట్రాలజీకి వచ్చేటప్పుడు ఇది సైన్సా కాదా అని అంటారు. అసలు వర్డే తప్పు. అస్ట్రాలజీ సైన్సా కాదా అన్న పదం వాడటమే తప్పు అంటారు. అన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్గా అమెరికాలో వాళ్ళు సైంటిఫిక్గా అయితే ఇప్పుడు మనకు సైంటిఫిక్ చాలా ఉన్నాయి, దీంట్లో కెమికల్స్ కానీ మెడిసిన్ ఎన్నో ఉన్నాయి. వాటికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో మన అస్ట్రాలజీని చాలా శాస్త్రాలని ఒక సిస్టమేటిక్గా డెవలప్ చేసి యూనివర్సిటీలు పెడతారు. ఇక్కడ కమింగ్ టు మన ఇండియాకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ట్రెడిషన్ ఎక్కువ అవుతుంది, సబ్జెక్ట్ తగ్గుతుంది. అంటే మంత్రాలు దేంట్లో, లేకపోతే మనకు సాంస్క్రిట్ ఇవన్నీ రకరకాల మనం చెప్తుంటారు డిబేట్లు. జ్యోతిషం ఏంటి ఇదని అదని. ఎక్కడ మనకు తేడా వస్తుందని అంటే అస్ట్రాలజీకి పూర్వకాలంలో రాసేటప్పుడు జ్యోతిషము, నిరుక్తము, తర్వాత గ్రామర్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మీకు అనాలిసిస్ దాంట్లో ఉంటుంది. ఇంకోటి తర్కం ఉండేది. ఆ తర్కమే లాజిక్, మీమాంస ఉండేది ఆ సబ్జెక్ట్లో. అది నేర్చుకుంటూ ఋషుల దగ్గర ఏమైంది, మీమాంస అంటే డౌట్ రావటం. ఇది ఎందుకు అట్లా అయింది, 9 గ్రహాలు ఎందుకు ఉంటాయి, 8 ఎందుకు ఉండవు, 6 ఎందుకు ఉండవు, చంద్రుడు చల్లగా ఎందుకు ఉంటాడు, ఈ క్రాస్ క్వశ్చన్స్ ఉండేవి. అప్పుడు దానికి సమాధానాలు ఉండేవి. ఆ తర్వాత తర్కం ఒకటి ఉండేది. తర్కం అంటే ఇప్పుడు మాట్లాడిన లాజిక్. ఇప్పుడు అస్ట్రాలజీకి ఏమవుతుంది, న్యూమరాలజీ కూడా ఏదన్నా మీకు ఇట్లాంటి క్రాస్ క్వశ్చన్స్ వేసేటప్పుడు లాజిక్ వెళ్ళలేదు. ఆ లాజిక్ లేకపోవటం వల్ల ఇక్కడ వచ్చే సమాధానం లేకుండా ఇట్లా ఉండిపోతాయి. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే 2000 మిలీనియంలో మన వరల్డ్ రికార్డ్ తర్వాత నెక్స్ట్ 2001లో ఆస్ట్రో మిరకల్ 2002 అని ఒకటి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అది పెట్టే ముందు నేను చాలా కరెస్పాండ్ చేస్తే మనకు ఒక జ్యోతిష మిత్రుల ద్వారా అమెరికా కాంటాక్ట్ వచ్చి అమెరికాలో అట్లాంటా యూనివర్సిటీ, హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఇట్స్ దేర్ ఇన్ అట్లాంటా. దాంట్లో ఒక వీసీ గారు ఉన్నారు. ఆయన పేరు భూదేవ్ శర్మ, హెయిల్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వీసీ వైస్ ఛాన్సలర్. ఆయన మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అనమాట. మనకు హైదరాబాద్లో ఒక పెద్ద మేధావుల మీటింగ్, సైంటిఫిక్ మీటింగ్ జరుగుతుంటే హైదరాబాద్కి వచ్చారు. మన మిత్రుల ద్వారా ఆ టైం ఏటీఎం అన్నీ చూసుకొని సరే ఆ టైంకి అంటే మా ఆస్ట్రో అమెరికల్ కుదురుంటే ఆ రోజు అక్కడే తెచ్చేవాళ్ళు. 1 వీక్ బిఫోర్ మొత్తం మీద హైదరాబాద్లో 3 days ఉంటారు కదా, ఒకరోజు మీరు ఆఫీస్కి రండి అని చెప్పారు. ఒకరోజు ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒక ఏమంటారంటే ఒక సెన్సేషనల్ ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినది. అదేం ప్రాజెక్టు, అస్ట్రాలజీకి, న్యూమరాలజీకి, ఫారెన్కి ఏం తేడాలు ఉంటాయి అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది అప్పట్లో 1 month 2 months బ్యాక్ మన ఆఫీస్కి వచ్చారు. ఈయన భూదేవ్ శర్మ, ఏది వైస్ ఛాన్సలర్ అమెరికన్ యూనివర్సిటీకి. మా ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈయనకి నేను ఒక కాగితం చూపిస్తున్నాను. దాంట్లో 2 పేపర్స్ ఉన్నాయి. ఒకటేమో మీరు క్లాసెస్, న్యూమరాలజీ క్లాసెస్ కండక్ట్ చేసిన అప్పటికి 35-40 ఉన్నాయి. ఆ తర్వాత 65 బ్యాచ్లు అయిపోయాయి. ఆ 35 బ్యాచ్లో ఏముంటుంది దీంట్లో ఉన్నాను. సో ఈ కోర్సు గురించి చెప్పాను. 2 బుక్కలో చెప్పాను, సార్ న్యూమరాలజీ క్లాసెస్ ఇలా మేము కండక్ట్ చేస్తున్నాను అంటే వాట్ ఇస్ ద డ్యూరేషన్ అన్నాడు ఆయన. డ్యూరేషన్ అంటే మన ఇండియాలో ఏం చెప్తాం, 2 years కోర్సు, డిగ్రీ అయితే 3 years, ఇంటర్ 2 years, ఇంకొకరిని క్రాష్ కోర్సెస్ ఉంటాయి కదా, 3 months 4 months కోర్సు ఉంటాయి. నేనేం చెప్పానంటే దానికి 12 to 14 క్రెడిట్ అవర్స్ ఫర్ బేసిక్ అని చెప్పారు. బేసిక్స్ అయితే 12 to 14 క్రెడిట్ అవర్స్ అండ్ అనదర్ 16 hours ఫర్ అడ్వాన్స్ న్యూమరాలజీ క్లాసెస్ క్రెడిట్ అవర్స్ అని చెప్పారు. వండర్ఫుల్ అని చేయించాడు. ఏముంది దీంట్లో క్రెడిట్ అవర్స్, ఏమైనా తప్పు మాట్లాడా అనుకున్నాను. అమెరికాలో ఈ కోర్సుని వాళ్ళు 2 months కోర్సు, 3 months కోర్సు అని ప్రతి కోర్సును డివైడ్ చేసుకొని ఎన్ని గంటలు దాన్ని బట్టి దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. రోజు ఒకటి చెప్తే 3 నెలలు అవుతుంది, వారం చెప్తే 1 weekలో కూడా అయిపోవచ్చు. సో అప్పుడు టైం డివైడ్ చేసుకుంటారు. క్రెడిట్ ఒక సబ్జెక్ట్కి ఎన్ని అవర్స్ పడతాయి, దట్ ఇస్ కాల్డ్ క్రెడిట్ అవర్స్. యూఎస్లో కూడా మేము అదే ఫాలో అవుతున్నాం బయట. తర్వాత దానికి రీజనింగ్ ఇచ్చాను, క్లాసెస్ ఎలా ఉంటాయి, క్రెడిట్ అవర్స్ తర్వాత వాళ్ళకి ఎట్లా చెప్తాం, సర్టిఫికేట్ కోర్స్ ఎట్లా ఇస్తాం, దేంట్లో ఎవరెవరు వస్తున్నారు అంటే ఇదెవరి క్లాసులో ఎవరెవరు వచ్చారన్నారు. నేను అది కూడా ఇంపార్టెంటే కదా, న్యూమరాలజీ అస్ట్రాలజీకి ఎవరెవరు వచ్చారు.
అమాంగ్ ద పబ్లిక్ అయితే మనం టీవీలో యాడ్ ఇచ్చే న్యూ క్లాస్ పెడుతున్నామో అడ్వకేట్స్ వచ్చారు. దాదాపు 20 to 30 అడ్వకేట్స్ వచ్చి క్లాస్లో అటెండ్ అయ్యారు ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్. విజయవాడలో పెట్టి అక్కడి నుంచి వచ్చి రాజమండ్రి అడ్వకేట్లు వచ్చారు. తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్స్ వచ్చారు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ వచ్చారు, ఎంఏ పిహెచ్డి కంప్లీట్ అయిన తెలుగు యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసిన అస్ట్రాలజర్స్ వచ్చారు. అట్లాగే ఎన్ఎల్పి ట్రైనర్స్ వచ్చారు, సైకాలజిస్ట్ అనలేం కానీ ఆ చదివే స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఫైనల్ వాళ్ళు కూడా వచ్చారు. అలాగే పర్సనల్ డెవలప్మెంట్ డైరెక్టర్స్ దీంట్లో కూడా వాళ్ళకి కోర్స్ ఇప్పించారు. పర్సనల్ డెవలప్మెంట్ డైరెక్టర్స్ వచ్చేసి మా క్లాస్లో ఒకరోజు వాళ్ళు ఉంటుంది 1 hour, అంటే న్యూమరాల్ ద్వారా పర్సనల్ ఎలా అవుతుందని చెప్పాడు. ఇదంతా సిస్టమేటిక్ చెప్పేటప్పుడు వింటూ పోతుంటే ఇట్స్ వండర్ఫుల్ అని చెప్పాడు. ఇది మన క్లాస్ గురించి. ఇక కమింగ్ టు సార్, మీతో ఒక చిన్న పని ఉంది, ఒక చిన్న ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి. ఈ ఆఫీసు ఆ పక్కన ఒక హాల్ బుక్ చేసేసాం, ఆల్రెడీ ఇన్విటేషన్ మంచి చేస్తే ఇన్విటేషన్ అయిపోయింది. హాల్కి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేశాం, సుందర విజ్ఞాన కేంద్రం. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పేరు షార్ప్, SHARP అబ్రివేషన్, సైంటిఫిక్ హిందూ ఆస్ట్రాలజీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అని పెట్టాం అనమాట. సైంటిఫిక్ హిందూ ఆస్ట్రాలజీ రీసెర్చ్ ప్రాజెక్ట్ షార్ప్ కూడా పెట్టారు అనమాట. దాన్ని ఏం చేస్తే ఇనాగ్రేట్ చేసాం. ఇంకొక అతను కూడా ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ ఆల్సో ఫ్రమ్ US, మళ్ళీ హైదరాబాద్కి వచ్చే NRA ఇక్కడే ఆయన కూడా అటెండ్ అయ్యారు. ఇంకొద్దిమంది మేధావులు వచ్చారు. ఏంటి సైంటిఫిక్ షార్ప్ అని చెప్పేస్తే, ఇంతవరకు ఈ సైంటిస్టులు అదొకటి వేరు, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కావచ్చు, రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ అస్ట్రాలజర్స్ ఏంటంటే ఈ ఉన్న గ్రంథాలు ఉన్న పుస్తకాలు దాంట్లో చదవటం, దీన్నే మళ్ళీ చెప్పటం 2 4 ఈ పద్ధతిలో పోతుంది. సో ఈ రెండు కలిపి ఏం చెప్పారంటే, ఒక ప్రాజెక్ట్లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ ఆస్ట్రోమెరికల్ సెలెక్ట్ చేస్తాం. అవుట్ ఆఫ్ 500 నాకు కొద్దిమందే దొరికారు. రీసెర్చ్ ఓరియంటెడ్, నాన్ కమర్షియల్. నాకు ఏం కావాలి వాళ్ళు? రీసెర్చ్ ఓరియంటెడ్, నాన్ కమర్షియల్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ కావాలి. అలాంటి వాళ్ళు 10 మంది దొరికారు నాకు. 500 సెలెక్ట్ అంటే బయట వాడు కుదరదు కదా, మనకు హైదరాబాద్లో కావాలి. వీళ్ళు అక్కడ కూర్చుంటారు. ఈ పక్కన ఈ సైంటిఫిక్ దీంట్లో సైకాలజిస్టులు రకరకాల దీని బ్రాంచెస్ ఉంటాయి. ఒక 3 4 సైంటిస్టులు ఉంటారండి. వీళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ 3-4 days వీళ్ళ క్లాసులు ఇస్తారు అస్ట్రాలజీకి. ఈ అస్ట్రాలజీ న్యూరల్ సబ్జెక్ట్ని ఎట్లా రీసెర్చ్ చేయాలి, ఎట్లా చేయాలి సైంటిఫిక్ పద్ధతిలో, అంటే డేటా కలెక్షన్ సింపుల్గా ఉంటాయి. డేటా కలెక్షన్, మీరు డేటా కలెక్షన్ చేయాలి. దాని డేటా షీట్స్ ఉంటాయి. కలెక్షన్ చేసిన తర్వాత ఏదన్నా ఒక ఫార్ములా తీసుకొని ఎక్స్పెరిమెంటేట్, రీఎక్స్పెరిమెంటేట్, ఎన్నిసార్లు చేసిన రిజల్ట్ రావాలి అక్కడి నుంచి. ఇది మీరు ఈ పద్ధతి సైంటిఫిక్ టెంపో పద్ధతిని మీరు అస్ట్రాలజర్ చెప్పండి. వాళ్ళు ఆ పద్ధతిలో మిగతా సబ్జెక్ట్ వాళ్ళు దాంట్లో చేస్తారు. ఫైనల్గా మీరు కూర్చొని దీనికి దాన్ని టాలీ చేయండి. చేసి ఈ సైంటిఫిక్ టెంపోతో అయితే వీళ్ళు చేశారు, దీనికి ఎంతో టాలీ చేసుకొని ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి. అప్పుడు ఆ సబ్జెక్ట్ బయటకు వచ్చిందనుకోండి, డెఫినెట్గా అస్ట్రాలజీ సిస్టమేటిక్ సబ్జెక్ట్ ఎట్ పార్ విత్ సైన్స్ కిందకు వస్తుంది. నేను సైన్స్ అని ఎందుకు వాడటం లేదన్నానంటే, ఇది ఒక బుక్లో కూడా రాశాను, సైన్స్ గొప్పనా అస్ట్రాలజీ గొప్పనా. సైన్స్ అంటే టక్టర్ మీ డిక్షనరీలో ఎక్కడ వెతికారంటే ఓన్లీ విజ్ఞానం అని అర్థం. ఆ విజ్ఞానాలు కూడా ఎంత ఉన్నాయి, ఫిజిక్స్ వేరు, కెమిస్ట్రీ వేరు, ఇవన్నీ వేరు. ఎన్ని మీరు చేసినా కూడా ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కానీ ఏ డాక్టర్ కానీ ఐ నో ఆల్ సబ్జెక్ట్స్ అని చెప్పలేడు. 4 ఏళ్ళు 5 ఏళ్ళ కష్టం డెంటిస్ట్ అవుతాడు, లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ అవుతాడు, కార్డియలిస్ట్ అవుతాడు. కానీ అనాటమీల నుండి అన్ని నేర్చిన డాక్టర్ కానీ సైంటిస్ట్ కానీ ప్రపంచంలో ఎవరు లేరు. ఇట్స్ ఆల్ లిమిటెడ్ బ్రాంచెస్లో ఉంటారు. కానీ మన వేదాలు కనుక తీసుకుంటే, శంకరాచార్యులు తీసుకుంటే, అతి చిన్న ఏజ్లో 64 సబ్జెక్టులను శాస్త్రాలు రాశాడు. 64 డిఫరెంట్ సబ్జెక్ట్. అట్లాంటి మేధావులు ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. దాంతో ప్రపంచంలో ఏ కంట్రీ కూడా పోటీ పడలేదు విజ్ఞానం విషయంలో. దాన్ని విజ్ఞానం సైన్స్ అంటాం. అది ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ కావచ్చు, అటు ఎనీ సబ్జెక్ట్ అనమాట. సో ఇది ఒకటి ఉంది. మరి సైన్స్ అన్న పదం ఎందుకు వాడొద్దు అని అంటే, ఈ టెంపో పెట్టాను కారణం తేడా ఏముంటుంది. కలకత్తా ఇంటర్నేషనల్ దాంట్లో వెళ్ళినప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ పోస్ట్ ఇచ్చి కూర్చోమన్నారు. పండిట్ విజయలక్ష్మి షీకేం ఫ్రమ్ అమెరికా నుంచి వచ్చింది. ఆవిడ కూడా అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్నమాట. మొత్తం ఆవిడతో ఉపన్యాసం ఇచ్చింది. చివరిలో మొత్తం దాదాపు 500 మంది ఉన్నారు కలకట్టాలో, ఇంటర్నేషనల్ సెమినార్. అదేంటి, దయచేసి మీరందరూ బహనోं आप जैसे घर में जाते एस्ट्रालजी आल्सो साइंस बोल के कैनवास करो అంటే మీరు ఇంటికి అందరూ అస్ట్రాలజీ అంటే కూడా సైన్సే, ఇది కూడా సైన్సే అని చెప్పండి అన్నదాన్ని. నేను పక్కన చైర్మన్ పన్నుడు కెన్ ఇంటర్ఫియర్ విత్ 1 minute అన్నా. మేడం వాట్ యూ సే అన్నారు. కానీ అప్పటికే వాళ్ళకి మనకు తెలుసు వాట్ ఇస్ రీసెర్చ్ సబ్జెక్ట్ అని. ఓకే బోలియన్, మీకు సపోర్ట్గా చెప్తాను చెప్పాను. మేడం ఇంతసేపు మీరు చెప్పారు కదా, ఇంత పెద్ద సెమినార్ అంతా అయిపోయింది, దీంట్లో ఎన్నో మంచి గొప్ప విషయాలు వచ్చాయి. మళ్ళీ మొదటికి వచ్చేసి అస్ట్రాలజీ అంటే సైన్స్ అని చెప్తే ఇట్స్ ఇన్సల్ట్ ఫర్ అస్. అస్ట్రాలజీ యూ షుడ్ వీ మస్ట్ సే అస్ట్రాలజీ మదర్ ఆఫ్ ఆల్ సైన్స్ అని చెప్పండి. ఏంటి దాని తేడా ఉందంటే, ఇంకో డెఫినేషన్ అస్ట్రాలజీకి ఏమొస్తుంది, ఓన్లీ అస్ట్రాలజీకి ఇట్ ఈస్ కాల్డ్ డివైన్ సైన్స్. కబాలా బుక్ ఆఫ్ నంబర్స్ అని న్యూమరాలజీ బుక్ ఉంది, కబాలా బుక్ ఆఫ్ నంబర్స్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కబాలా అంటే గివెన్ ఫ్రమ్ గాడ్ అని ఉంది దాంట్లో. మీరు ఆ కబాలా బుక్ న్యూమరాలజీ పుస్తకం చూడండి, గివెన్ ఫ్రమ్
గాడ్ అని ఉంటుంది దాంట్లో. అందుకోసం డివైన్ సైన్స్ అని చెప్పారు. ఎట్లా డివైన్ సైన్స్ ఏంటి అంటే మీరు చెప్పే ఈ సోకాల్డ్ సైన్స్, కెమిస్ట్రీ సైన్స్ చదువుతున్నారో ఒక 6 మనిషి ఓ సబ్జెక్టు 5 ఏళ్ళు చేస్తారు. అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు, ఈ మధ్య పుట్టిన వాళ్ళు, ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ పుట్టిన వాళ్ళు ఉంటారు. ఇది స్పాన్ ఆఫ్ టైమ్ అండ్ హిస్టరీ. అండ్ కమింగ్ టు అస్ట్రాలజీ ఒకప్పుడు యుగాలు గడిచిపోయాయి. రామాయణంలో కూడా అస్ట్రాలజీ అని చెప్తున్నాం అనమాట. మీరు డిస్కవరీ ఛానల్ చూసినా 25,000 హిస్టరీ ఇచ్చారు. అస్ట్రాలజీకి హెస్ గాట్ 25,000 ఇయర్స్. అది కూడా 5,000 తీసుకుందాం, 5,000 వచ్చి మనకు ఉందన్నమాట హిస్టరీ. అప్పుడు ఏమవుతుంది, ఎందుకు డివైన్ సైన్స్ అయిందంటే ఇప్పుడు మీకు చెప్పే కదా 6 మనిషి ఏ సైంటిస్ట్ ఏదో ఒకటి చెప్తాడని, మొత్తం ప్రపంచంలో ఏ సైన్స్ సబ్జెక్ట్ అయినా సరే. కానీ అస్ట్రాలజీ విషయానికి వచ్చేటప్పుడు దీనికి హయ్యెస్ట్ ఒక డెఫినేషన్ ఉంది దీనికి, డివైన్ సైన్స్. ఎందుకు ఆ డివైన్ సైన్స్ అయింది అంటే శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని మొత్తం ఈ భూప్రపంచాన్ని సృష్టి చేసేటప్పుడు అన్ని రకాల కష్టాలు దాంట్లో పెట్టి పాపాలు అవన్నీ ఉంటాయి కదా అని రాసేసి మీరు బాధలు పడాలండి. బాధలు పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే దొంగలు ఉంటారో అక్కడ పోలీస్ స్టేషన్లు ఉండాలి, ఎక్కడైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కాపాడే హాస్పిటల్స్ ఉండాలి. మరి ఈ మడుతుంది కొంచెం దయాగుణం ఎక్కువ కదా, వీళ్ళ కష్టాలు పడాలని అనేసాడు అంతే. వీడి పాపాలు చేసి భూమి మీద ఇట్లా కష్టాలు పడాలని పెట్టేశాడు. అంటే నాదా మరి దేనికైనా ఒక సొల్యూషన్ అంటూ ఉండాలి కదా, రెమెడీ అంటూ ఉండాలి కదా. మీరు రెమెడీ కూడా చెప్పమంటే అప్పుడు హీ స్టార్టెడ్ జ్యోతిషం. జ్యోతిషం దాంట్లో రెమెడీస్ అనండి, సొల్యూషన్ అండి, పరిష్కారం అండి, పరిహారాలు అనండి, ఎన్ని పర్యాయ పదాలు వాడినా కూడా అప్పుడు మొత్తం అస్ట్రాలజీ గురించి ఈయన శివుడు పార్వతికి చెప్తూ ఉంటా ఆయన ఎదురుగుండా 18 మంది స్టూడెంట్లు కూర్చున్నారు. మా క్లాస్లో కూర్చున్నారు. ఎవరా 18 మంది స్టూడెంట్లే జైమిని, పరాశర, భృగు సంహిత, మొత్తం భృగు సంహిత బుక్ అయిందే, భృగు మహర్షి, ఇలాంటి వాళ్ళు 18 మంది ఋషులు కూర్చొని వాళ్ళందరూ డిక్టేషన్లో తాళపత్ర గ్రంథాల్లో, ఆ రోజులు పెన్ను పేపర్ ఉండేది కాదు కదా ఈ పేపర్లు, దాని మీద వాళ్ళు రాస్తున్నారు. అట్లా 18 శాస్త్రాలు అయిపోయి ఇప్పుడు మనకి ఇక్కడ జ్యోతిషానికి అది మూలమైంది. మరి ఇప్పుడు ఏ మనుషులు రాసింది, డిక్టేషన్ తీసుకుంది వాళ్ళ ఋషులు, హైయెస్ట్ ఐక్యూ అనమాట వాళ్ళకి. దాన్ని ఇప్పుడు ఏ సైంటిస్ట్ క్యాలిక్యులేట్ చేయలేడు వాళ్ళు, దాన్ని అంత హైయెస్ట్ మెమరీ అంత ఇవి ఉంటాయి అటువంటి మహానుభావులు ఋషులు. ఆ తర్వాత చెప్పింది శివుడు. కాబట్టి ఇది డివైన్ సైన్స్ అయింది. ఇంట్లో ఏ భూమి మీద వాళ్ళు ఎవరు దీంట్లో రాయలేదు. ఈరోజు ఎవరైనా అస్ట్రాలజీ ప్రపంచం అంతా చెప్తున్నారు అని అంటే దానికి సోర్స్, మూలం ఏమైంటుంది సోర్సు ఇదే బుక్ అనమాట. ఇప్పుడు దీనికి బోధే శర్మకి లింక్ ఏంటంటే ఆయనకి మొత్తం చెప్పిన, ఆయన మీటింగ్లో ఉన్నారుగా చెప్పారు, సార్ ఏదైతే అస్ట్రాలజీ మన ఇండియాలో ఉందో ఇప్పుడు అమెరికాకి వెళ్ళింది. మరి హిందూ యూనివర్సిటీ అమెరికాలో లేదు, కొన్ని 12 యూనివర్సిటీలు అమెరికాలో ఉన్నాయి. అక్కడ కూడా రీసెర్చ్ చేస్తున్నారు. చైనాలో ఉంది, జపాన్లో ఉంది. చైనా అంటే మనకేం కూడా ప్యూర్లీ కమ్యూనిస్ట్ కంట్రీ అంటాం. చైనాలో కూడా అస్ట్రాలజీ ఉంది. దానికి పర్యాయ పదాలు ఏముంటాయి, ఇక్కడ వాస్తు, అక్కడ ఫెంక్షుయ్, ఇక్కడ మీనరాశి, తులారాశి, వృషభ రాశి, కొన్ని జంతువులు ఉన్నాయి. మీన అంటే చేప, వృషభ అంటే ఎద్దు. ఈ కొన్ని జంతువులు మామూలుగానే కొంచెం వినొచ్చు కూడా, మనం విన్నా పర్లేదు. కానీ అదే చైనాలో అక్కడ కూడా రాసులు ఉన్నాయి అస్ట్రాలజీ. రాసుల పేర్లు తెలుసా, డాంకీ ఇయర్, డాగ్ ఇయర్, పిగ్ ఇయర్ అని ఉంటాయి. పిగ్ రాసి అనమాట. నీదే రాసి అంటే పిగ్, నీదే రాసి గమ్మత్తుగా ఉంటాం వినడానికి డాంకీ. ఇలాంటి జంతువుల పేర్లు అక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళ చైనా పట్టుకొని వాళ్ళ దాంట్లో వేసారు. క్రొకడైల్ కూడా ఉందన్నమాట, అది ఉంది. అంటే వాట్ అబౌట్ న్యూమరాలజీ అని ఎప్పుడో చెప్పాను కదా, భారతీయ సంఖ్యాశాస్త్రం అని పుస్తకం కూడా 2 వాల్యూమ్స్ అయిపోయి 3 వాల్యూమ్లు బయట పుస్తకాల షాప్లో కొంచెం మీరు చూస్తే దొరుకుతుంది దాంట్లో. ఎందుకు ఆ పేరు పెట్టాలి భారతీయ సంఖ్యాశాస్త్రం అని అంటే ఇండియా నుంచి అక్కడ వెళ్ళిన తర్వాత చార్లియన్స్ వాళ్ళు ఫాలో అయిపోయారు. ఆ తర్వాత జపానీస్ న్యూమరాలజీ అయింది. ద టోటల్ కమ్యూనిస్ట్ పార్టీ అంటే నాన్ బిలీవర్ ఆఫ్ గాడ్ అని మీరు ప్రకారాలు అంటూ ఉంటారు. అక్కడ కూడా న్యూమరాలజీ ఉంది. దట్ ఈస్ కాల్డ్ చైనీస్ న్యూమరాలజీ. 20 years బ్యాక్ ఐ గాట్ ద జపానీస్ న్యూమరాలజీ పుస్తకం ఉంది, చైనీస్ న్యూమరాలజీ కూడా ఉంది. వాళ్ళ భాష వాళ్ళు రాసుకున్నారు. అంటే ఈ అస్ట్రాలజీ రెండు కూడా చైనాలో సంగతి చాలా మందికి తెలియదు. అందుకే ఏదైనా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడాలన్నా, విమర్శించాలన్నా, దాంట్లో వెళ్ళాలన్నా కూడా మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఆ మినిమం నాలెడ్జ్ ఏంటి, సైంటిస్ట్ సవాల్లో నేను మిస్టర్ భార్గవ, సిఎం భార్గవ, ఎక్స్ ఫౌండర్ ఆఫ్ సిసిఎంబి, ఆయనకేం చెప్పి, మిస్టర్ భార్గవ, బిఫోర్ క్రిటిసైజింగ్ ఎనీ పర్సన్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 10% ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్, అదర్వైజ్ డోంట్ రైట్ టు క్రిటిసైజ్ అని చెప్పారు. మాకు సైన్స్ తెలియదు, మనకి ఎన్నో విషయాలు తెలియదు. వీ డోంట్ డిస్కస్. సినిమా ఇండస్ట్రీ మంది కెమెరా ఏం తెలియదు, లైటింగ్ ఏం తెలియదు. వీ డోంట్ డిస్కస్, డోంట్ క్రిటిసైజ్ ఆల్సో. మనకు తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడండి. కొత్త వాళ్ళు విమర్శిస్తున్నారు అని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏముంది అక్కడి నుంచి అని, మీకు 10% నాలెడ్జ్ దాంట్లో ఉందా అని అడుగుతాం. మేము ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు కదా ఆ రోజు. దీన్ని క్రిటిసైజ్ చేయాలి. గ్రహాలు 9 ఉంటాయా, 7 ఉంటాయి, ఎందుకు ఉంటాయి, ఇలాంటివన్నీ ఇక్కడ అసలు చెప్పారనుకోండి, కౌంటర్ అని ఏం చెప్పలేడు. ఎందుకు ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. అలాంటి డిబేట్లు కూడా ఎట్లా ఉంటాయంటే, నేను చాలాసార్లు డిబేట్ దాన్ని బాగుంది మానుకున్నాను. ఎందుకంటే ఒక ఫుట్బాల్, క్రికెట్ ఇద్దరు గ్రౌండ్లో ఆడుతున్నారు అనుకోండి, దాన్ని ఏ మ్యాచ్ అంటాం మనం? ఫుట్బాల్ మ్యాచ్ అంటే ఫుట్బాల్ ఆడాలి. క్రికెట్ మ్యాచ్ అంటే అక్కడ బ్యాట్లు ఉండాలి, ఇక్కడ అటు 11 ప్లేయర్స్ ఉండాలన్నమాట. ఇక్కడ కూర్చొని జ్యోతిషం అంటే గొప్పది, ఇక్కడ కూర్చొని నేను నమ్మను, ఇక్కడ ఉన్నవాళ్ళు నేను నమ్మను, నాస్తికులు.
కదా. నేను దాన్ని నమ్మను. ఈ రెండో వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే నేను దేవుణ్ణి నమ్మను, అష్టాలు నమ్మను వచ్చేస్తారు. ఇక డిబేట్లు వాళ్ళు అదే మాట్లాడతారు. లోపల కొంత వాళ్ళకి నాలెడ్జ్ కనిపిస్తున్నా కూడా బాగుండదు ఇక్కడ ఆయన వాళ్ళు అదే మాట్లాడతారు. ఇక్కడ ఏం చేస్తారంటే అస్ట్రాలజర్స్ వీళ్ళు కొన్ని క్రాస్ క్వశ్చన్స్ చేస్తారు. ఎన్ని వేసినా కూడా ఏం చేస్తుంటే కొన్ని తెలియవచ్చు తెలియకపోవచ్చు, లేదంటే అస్ట్రాలజీ ఉంది అందరు నమ్ముతున్నారని వీడు వాదిస్తారు. ఈ రెండు ఎన్నిసార్లు మీరు డిబేట్లు పెట్టండి, ఎన్ని డిబేట్లు చేయండి, అక్కడి నుంచి ఇద్దరిలో చేంజ్ రాదు. నేను ఇదే అర్థం. ఎండ్ రిజల్ట్ ఏంటి, వాట్ ఇస్ ద ఎండ్ రిజల్ట్? ఇక్కడ కూర్చొని నాస్తికులు వీళ్ళ మాటలు మానరు, వీళ్ళ మాటలను వాళ్ళు జ్యోతిషం నమ్మే అవకాశం లేదు. మొండి వాదన. ఇంతకంటే జగముండేవారు ఇక్కడ కూర్చున్న అస్ట్రాలజర్స్. మీరు ఎన్ని డిబేట్లు పోయినా, మీరు ఎంత విమర్శలు ఏం తిట్టినా కూడా వీళ్ళ దారి వీళ్ళదే. నేను దాదాపు 10 సంవత్సరం ఈ మధ్య 10 సంవత్సరాలు చూస్తున్నాను కదా. మీరు ఎన్ని టీవీలు మీరు ఎన్నన్నా చెప్పండి దీని గురించి, అస్ట్రాలజీ గురించి ఏమన్నా మారిందా? ఏమీ మారలేదు. కాకపోతే ఆ టీవీలో కొంతవరకు ఆర్గ్యుమెంట్లు చెప్పలేకపోవచ్చు. మళ్ళీ వాళ్ళు వెళ్తున్నారు పౌరోహితులు అట్లాగే ఉన్నారు, గుడోపోజులు అట్లున్నారు, అసలు పంచాంగాలు అట్లాగే ఉన్నాయి. ఈ చంద్ర అంటే ఒక్కడ కూడా మారలేదు, వాళ్ళు అలాగే ఉంటారు. సో ఈ మార్చే ప్రయత్నం అన్నది సైకాలజీ ఫస్ట్ సబ్జెక్ట్. ఏంటంటే ఇది పాలు నీళ్ళని వదిలేయండి, అంతేగాని మీరు జ్యోతిష్యం మానేయండి, వాళ్ళు మానరు. మీరు నాస్తికులు దేవుడిని నమ్మండి, మీరు కూడా జ్యోతిష్యం నమ్మండి, అందరూ నమ్ముతుంటే వాళ్ళు చేయరు. సో మనకు ఆ రైట్ లేదు, ఎవరి దారి వాళ్ళు. మీరు ఎంతసేపు రిపీట్ చేసినా కూడా ఇది రాదనమాట. అందుకోసం ఇది మనకి ఈరోజు ఆ రీసెర్చ్ కూడా ఉంది. షార్ట్లీ దాని రిజల్ట్ కూడా బయటకు వస్తుంది. కాబట్టి ఒక సబ్జెక్ట్లో ఎంత డెప్త్ ఎంత నాలెడ్జ్ ఉంటుందో చెప్తున్నాను. 90% నాలుగు ప్రపంచం మొత్తం అందరూ అస్ట్రాలజీ వాళ్ళు నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. దీన్ని మీరు సైన్స్ కాదన్నా నమ్మకం అన్నిటికంటే గొప్పది. ఒక తల్లి హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆ పక్కన బాబు మీ కొడుకు పుట్టాడమ్మా అంటుంది నర్సు. ఆ తల్లి క్రాస్ క్వశ్చన్ నా కొడుకే అన్నది కదా. ఆ పక్క దాంట్లో అమ్మాయిని మార్చేసి అబ్బాయిని చేసి పెట్టినా కూడా నా కొడుకేని అనుకుంటుంది. పూర్వకాలం నుంచి మనకి ఇవన్నీ నమ్మకాలు. దేవుడు నమ్మటం నమ్మకం, ఇది కూడా నమ్మకం. దీనికి సైన్స్ పెట్టకూడదు. ఆ సైన్స్ పెట్టాలని అంటే దానికి వర్డ్ ఉంది. జైజీ ఏం చెప్పాడు? డోంట్ కంపేర్ అస్ట్రాలజీ విత్ ద రేషనల్ సైన్స్. రేషనల్ సైన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? కరెంట్లో వేలు పెడితే షాక్ కొడుతుంది. అట్లా అస్ట్రాలజీ ఉండదు. నువ్వు 100 ఏళ్ళు బతిపడి చార్మినార్ దూకాడు అనుకోండి, నెంబడి తెచ్చిపోతామాట. ఇట్లాంటివి ఏంటంటే తలతిక్క కంపారిజన్ అంటారు. రేషనల్ సైన్స్ వేరు. ఎప్పుడు కూడా ఈ డిబేట్లో ఇంకోటి కూడా మీరు ప్రపంచం మొత్తం అందరి తరఫున చెప్పిన ఏ అస్ట్రాలజర్స్ కానీ ఏ జ్యోతిష్యులు కానీ ఇంకెవ్వరు కానీ కూడా సైన్స్ని ఎప్పుడు విమర్శించారు. ఎందుకు? రోజు మనం వాడుకుంటున్నాం. యూ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ద సైంటిస్ట్. మన కరెంటు వాళ్ళది, రోజు నీళ్ళు వాళ్ళదే, వాతావరణం దాంట్లో ఏసీలు వాడే, కెమెరాలు వాడే సైంటిస్ట్ రాత్రి బయట కష్టపడి కూడా వాడుకుంటున్నాం. ఎప్పుడు వి నెవర్ కిట్సెస్ ఎనీ సైంటిస్టులు. అప్పుడప్పుడు డిబేట్లు ఎవరిని కుహానా సైంటిస్టులు అంటారు, ఫేక్ సైంటిస్టులు, ఫేక్ మనుషులు ఉంటారు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్. కానీ రియల్ సైంటిస్టులు ఎప్పుడు కూడా దీంట్లోకి రారు, డిబేట్లోకి రారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. ఇది మనకున్న, మీరు చాలాసార్లు టీవీలు విండి ఉంటారు. ఈ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చాను. ఇవాళ ఇచ్చింది కాదు, ఇంకా ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ మా దాంట్లో కూడా డిబేట్ పెడతారు షార్ట్లీ. కొత్త స్టూడియో స్టార్ట్ అవుతుంది. చిత్రం దీంట్లో ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఇలాంటి మంచి విజ్ఞానదాయకమైన అంశాన్ని ఇస్తాను మీకు చెప్పుకుంటూ. మీ ముదిగొండ గోపికృష్ణ.